జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో మనం తరచుగా తదాస్తు దేవతలు అంటూ ఉంటాం కదా, దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణలో పేర్కొన్నారు. ఈ అనుమతి దేవతలని సామాన్య భాషలో మనం తదాస్తు దేవతలు అంటాము. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వీరికి నివాస స్థానం. అశ్విని దేవతలే తదాస్తు దేవతలు అన్నమాట. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అంశ రూపంలో ఉన్న సూర్యుడు ఛాయాదేవులకు వీరు జన్మించారు. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్రప్రభావంతో నగుల సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. ఏం మాట్లాడినా తదాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తదాస్తు అనేది స్వవిషయంలోనే బాగా వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారట. వీరినే తదాస్తు దేవతలు అంటాము. సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారట. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అన్నామనుకోండి, అది నిజంగానే లేకుండా పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యం ఉన్నామని తరచూ అంటే నిజంగానే ఆరోగ్యం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకటం మంచిది కాదు. అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ చదివేది ఒకే శాస్త్రాన్ని కదా. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారట. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీనివల్ల మంచి పేరు రావటం చోటు చేసుకుంటాయి అంటారు. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవటం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవటంలో మనకు ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి మాత్రమే కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. మనం కూడా అట్లాగే ఎప్పుడూ మనకి మంచి జరగాలని, ఇతరులకి మంచి జరగాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉందాము. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.